ప్రాణమే పోతుంటే చెవిపోగులు పోతున్నాయని ఏడ్చిందట వెనకట ఓ మా తల్లి. అగో ఆంధ్రాల కాంగ్రెస్ పార్టీ కథ కూడా గట్నే ఉన్నదంటున్నారు. అసలు పార్టీకి జీవగంజి పోసి బతికిద్దామన్నా కోమాలకెళ్ళి బయటకు వస్తనే లేదు అనేట ఆ గుడి ఉన్నది. అసోంటి పార్టీలా మమ్మలగా అంతలేరంటే మమ్మలగా అంతలేరని లొల్లి పంచాదులు పెట్టుకున్నట్టు చూస్తుంటే ఎట్లన్నా వాళ్ళ కూడా తెలుస్తలేదు అని ఎక్కిరియబట్టిర్రు ఆంధ్రాల రాజకీయాలు మాట్లాడుకునేటోళ్ళు. ఆహా, అనాదిగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సత్సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నట్టే అనిపిస్తున్నది కదా. ఆంధ్ర లీడర్లను చూస్తుంటే చూడురి ఒకరికొకరు వార్నింగులు ఇచ్చుకుంటే ఎంత మంచిగా ఫైటింగ్ చేసుకుంటున్నారో. కోమాలున్న పార్టీకి జీవగాంజి పోసి బతికిస్తేందుకు షర్మిలక్క చెమటలు దార పోస్తున్నది కదా. ఇక షర్మిలక్క దార పోసేదేంది, మా పార్టీకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఎట్లా సోయికొచ్చేటట్టు చేయాలో మాకు ఎరుక అన్నట్టు షర్మిలక్కకు వ్యతిరేకంగా ఏరుకుంపటి పెట్టింది ఇంకో వర్గం. ఇక ఆ వర్గానికి లీడర్గా ఉన్న సుంకర పద్మశ్రీ అక్క పోయి కడపల మీటింగు పెడితే మా అక్కకే పోటీ తిరిగి మీటింగులు పెడతారా అని షర్మిలక్క వర్గం వాళ్ళు పోయి చెడామడా తిట్టుకొని చెంపలు వాసిపోయేటట్టు లొల్లి పెట్టుకున్నారు. ఊపిరి లేనోడు ఉరకపోతే ప్రాణం లేనోడు వట్టబోయిండు అన్నట్టు ఆంధ్ర పబ్లిక్లో పార్టీకి పతారే లేదు కానీ పంచాదులు పెట్టుకుని ఆంధ్రాలో అధికారంలోకి వద్దామనే మీ అంకిత భావానికి రాజీవ్ గాంధీ యువ కిరణాలు అవార్డు ఇచ్చి సత్కరించుకోవాల్సిందే అని కారెడ్డాలు ఆడుతురట. ఇలా పంచాదులు చూస్తున్న అక్కడి రాజకీయ పండితులు.